గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు నేను కాకరకాయలో చిన్నులపాయ కారం పెట్టి చేస్తున్నానండి. కాకరకాయలు చేదుగా ఉంటాయి కదా, అలా ఉండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. 5 కాకరకాయలు తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసుకున్నాను. అటు ఇటు తొడాలు తీసేస్తున్నాను. మధ్యలో ఒక అడ్డంగా ఘాటు పెట్టుకోవాలండి వాటిని. అటు సైడ్ ఇటు సైడ్ తొడాలు తీసేసి మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. చాలా మంచిదండి కాకరకాయ తింటాం. కాకరకాయ పులుసు కానీ కాకరకాయ కూర కానీ ఇలా వెల్లుల్లి కారం పెట్టుకొని చేసుకుంటే తింటే బాగుంటుంది. షుగర్ పేషెంట్లకు మంచిది. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. పెద్దగా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఓన్లీ కాకరకాయలు వేయించుకోవడానికే కదా. కాకరకాయ అటు ఇటు తొడం తీసేసాను, మధ్యలో అలా ఘాటు పెట్టుకున్నాను. అలానే వేసేస్తున్నాను. 5 కాయలు తీసుకున్నాను. మధ్యలో ఘాటు ఎందుకంటే అండి, తర్వాత మనం వెల్లుల్లి కారం పెట్టుకోవడానికి ముందే ఘాటు పెట్టుకుంటే నయం. తర్వాత వేగిన తర్వాత మనం ఘాటు పెట్టాలంటే అది లోపల సరిగ్గా ఉడకదనమాట. ఇలా ఘాటు పెట్టుకుంటే లోపలికి కూడా ఉడికిపోతుంది శుభ్రంగా కాయ. ఐదు కాయలు వేసేసానండి. ఇంకా వాటిని అలా మూత పెట్టేసేసి ఇంకా వదిలేసేద్దాము. చాలా టైం పడుతుంది ఉడకటానికి, కనీసం అరగంట అయినా పడుతుంది. ఈలోపు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి సాల్టు, కారం, ఇవన్నీ సాంబార్ కారం. లోపల మీకు చిన్నులపాయ ఎన్ని కనిపిస్తున్నాయో 4 స్పూన్లు సాంబార్ కారం తీసుకున్నాను. 5 కాయలు కదా. 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం బెల్లం కూడా కావాలండి దీంట్లోకి. ఒక చిన్నులపాయ రెమ్మ మొత్తం పడుతుంది దీంట్లోకి, ఒక చిన్నులపాయ మొత్తం. దీంట్లో కావాల్సినవి ఏంటంటే కారము, సాల్ట్, చిన్నులపాయ ఒక మొత్తం ఒక పాయ, కొంచెం జీలకర్ర, బెల్లం. మధ్యలో స్టఫింగ్కి కావాల్సిన పదార్థాలు అవి. ఇవ్వండి, 1 రెమ్మల వరకు తీసుకున్నాను. జీలకర్ర వేస్తున్నాను 1 స్పూను. బెల్లం కూడా వేసుకుంటున్నాను. నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి పతాంజలిలో. విడిగా కూడా బెల్లం పౌడర్ దొరుకుతుంది. బెల్లం కొంటలేదు, ఎల్లో కలర్ బెల్లం ఊరికినే బూజు వచ్చేస్తుంది కొన్ని రోజులకు వాడకపోతే. అందుకని ఆర్గానిక్ బెల్లం కొంటున్నాను. పౌడర్ దొరుకుతుంది. అన్నిట్లోకి అదే వాడేస్తాను. ఇంకా పాయసము అన్నిట్లో, పరవణంలోకి అన్నిట్లోకి ఆర్గానిక్ బెల్లమే వాడేస్తాను. ఇంకా మిక్సీ పెట్టేస్తున్నాను. మాకు పొద్దున్నే క్యారేజీలు అయిపోవాలి, అందుకని 5ంటికల్లా లేసేసి వంట చేసేస్తాను. పిల్లలకు క్యారేజ్ ఇవ్వాలి. కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది కనుక చేసి పెడితే పిల్లలు.
చూడండి అలా వచ్చింది, చక్కగా ముద్దలాగా వస్తుంది. అదంతా చిన్న కప్పులో తీసి పెట్టుకున్నాము. నేను ఇదివరకు కుకింగ్ వీడియోస్ మామూలుగా డైరెక్ట్గా పెట్టేసేదాన్ని. నాకు మాధురి టెక్ వరల్డ్ ఆవిడతో కన్సల్ట్ అయితే ఇలా వీడియో తీసేసి మొత్తం దాంట్లో మరి సౌండ్స్ వస్తుంటాయి కదండి, స్పూన్లు గరిటెలు, పక్క నుంచి ఎవరైనా మాట్లాడినా చేస్తున్నా, బయట రోడ్డు మీద ఏదైనా వెళ్తున్న వెహికల్స్ ఆ సౌండ్స్ వస్తుంటాయి, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అట్లా నాయిస్ ఉండకూడదు. శుభ్రంగా వీడియో తీసేసి దాన్ని మళ్ళీ చక్కగా ఏదో ఒక యాప్లో డౌన్లోడ్ చేసి, నేను ఇన్షాటే వాడతాను, కైన్ మాస్టర్ కానీ దాంట్లో డౌన్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వండి, నీట్గా ఉంటుంది వీడియో అని చెప్పారు. పక్కన నాయిస్ ఉండదు, ఎవరైనా మాట్లాడినా చేసినా కానీ ఇబ్బంది ఉండదు అన్న. మధ్యలో ఫోన్స్ రింగులు అవుతుంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు. అంతసేపు మా చేసిన వీడియో తీసినంతసేపు గంట సేపు పడుతుంది. అంతసేపు ఎవరితో మాట్లాడకుండా ఉండాలంటే కుదరదు కదా. ఇలా నయమండి కుకింగ్ వీడియోస్ తీయటం. ఈవెన్ కప్పులు అలా వచ్చింది పేస్ట్. కాకరకాయలు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, కొంచెం అటు ఇటు 4 వైపులా ఉడకాలి కదా కాయ. ఉడికిన వైపు కాకుండా మళ్ళీ రెండో వైపు తిప్పి పెడుతూ ఉండండి. వేగినాయండి, కాయ వేగింది, కొంచెం బ్రౌనిష్గా అవుతుంది. అది ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ప్లేట్లో తీసుకున్నాను. అవి వేడిగా ఉన్నప్పుడే స్టఫింగ్ చేసేయండి. చల్లారిన తర్వాత చేస్తే కంటే కూడా వేడిగా ఉన్నప్పుడు స్టఫింగ్ పెట్టేస్తే అదంతా లోపల ఇంకుతుంది కాయలోకి, చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా తోలులోకి కూడా మనకి అది బాగా వస్తుంది గ్రేవీ. కాలుతూ ఉంటుంది కాబట్టి కాయ మధ్యలోకి స్పూన్తో కానీ చాకుతో కానీ వేరు చేసి పెట్టండి. నేను చాకుతో మధ్యలోకి విడదీసి పెడతాను. చాలా కాలుతుంది కాయ. దాని మధ్యలో ఇది వేసి ఎన్ని కాయలు అయితే అన్ని చిన్న చిన్న కాయలు బాగుంటాయండి. కాసరకాయలు అని కూడా వస్తాయి. ఇట్లా పైన ఇట్లా ఉండకుండా చిన్న చిన్న లైట్ గ్రీన్ కలర్లో అవి కూడా బాగుంటాయి చాలా. ఆ కాయలు ఇంత చేదు ఉండవు, ఇవే చేదు ఉంటాయి, అవి చేదు ఉండవు, కాసరకాయలు అంటారు వాటిని. ఈ మధ్య అందరూ అది వాడుతున్నారు, అది చేదు ఉండట్లేదని. ఎన్ని కాయలు అయితే అన్ని స్పూన్స్ కారం వేసుకోండి, దాని సగానికి ఉప్పు వేసుకోండి. చిన్నులపాయ మాత్రం మొత్తం పాయ పడుతుందండి. నేను చిన్నులపాయ బాగా వాడతాను, చాలా మంచిది కూడా హెల్త్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, ఇలా చిన్నులపాయ ఒకటి బాగా వాడతానండి. మా ఇంట్లో పెద్ద ఉల్లిపాయలు ఎంత రేటు ఉన్నా కానీ వారానికి 5 కిలోలు పడతాయండి పెద్ద ఉల్లిపాయలు. అవి కొనాల్సిందే. టమాటాలు అంతే, టమాటాలు ప్రతి దాంట్లో టమాటా వేసుకుంటాం, అవి కూడా 5 కిలోలు కొనాల్సిందే ఎంత రేటు ఉన్నా సరే. మీకు దీంట్లో కూడా కావాలంటే ఆ ఆయిల్లో, మిగిలిన ఆయిల్లో 2 ఉల్లిపాయలు కట్ చేసేసి కొంచెం 2 పచ్చిమిరకాయలు కట్ చేసి వేపుకొని అవి వేగిన తర్వాత ఈ కాకరకాయలు దాంట్లో వేసి తిప్పేసుకోండి. ఆనియన్స్తో కూడా తినాలంటే తినచ్చు, మీ ఇష్టం. అది మేము ఇలానే తింటాము. వాటిని గట్టిగా అలా మూసేసేయండి. అది పెట్టిన తర్వాత కాయని గట్టిగా మూసేయండి.
మీరు చేసి చూడండి, మీరు ఇంకా వదిలిపెట్టరు, చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడు. మాకు చాలా ఇష్టం. చక్కగా అన్నంలో కలిపేసుకొని తినేసేయచ్చు మొత్తం. కాయ కూడా ఉడికిపోయింది కదా, కలిసిపోతుంది అన్నంలో కలపంగానే, బాగా కలిసిపోద్ది కాయ కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా చేసి చూడండి, మీకు నచ్చుతుంది కంపల్సరీ.